అందరికీ నమస్కారం. ప్రపంచంలో కులం, మతం, ప్రాంతం, దేశం, భాష, జాతి, డబ్బులు ఉన్నవాళ్ళ, లేనివాళ్ళ ఇలా ఏ విధమైన తేడా లేకుండా ప్రతి కుటుంబం ఫేస్ చేసే ఒక ప్రాబ్లం, ప్రతి వాళ్ళు తప్పనిసరిగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఒక ప్రాబ్లం గురించి ఈరోజు మాట్లాడడం జరిగింది. మీ టైంలో ఒక 5 నిమిషాలు నా కోసం కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాలు నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనం రోజూ చూసే ముసలివాళ్ళు, వృద్ధులు మనకి కనీసం మనుషుల్లా కూడా కనపడని జీవులు. మనం పెంచే కుక్కల మీద, పిల్లల మీద చూపించే ప్రేమలో 10% కూడా చూపించలేని అభాగ్యులు. ఆస్తుల కోసం, పదవుల కోసం మనం చంపేసుకుంటున్న మన రక్త సంబంధీకులు. రోడ్డు మీద ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, 70-80 ఏళ్ల వయసొచ్చి సావు కోసం ఎదురు చూస్తూ, కళ్ళు కనపడక, కాళ్ళు చేతులు సహకరించకపోయినా, ఆకలి వేస్తే అడుక్కోవడానికి మర్యాద అడ్డు వచ్చి బ్రతుకు భారంగా వెళ్లదీస్తున్న అభాగ్యులు. 50-60 ఏళ్ల పాటు కష్టపడి పిల్లల్ని ఒక స్థాయికి తెచ్చి, ఇంకేముంది నా పిల్లలు సెటిల్ అయిపోయారు, దర్జాగా బతికేయచ్చు, మన పిల్లలు వెండి కంచాల్లో బంగారు ముద్దలు పెడతారు, బంగారు పూలతో పూజ చేస్తారు అని ఆశపడే పిచ్చి మహారాజులు. తమ శక్తి సన్నగిల్లే వరకు పిల్లల్ని పోషించి పెద్ద చేసి వాళ్ళ ఇళ్లల్లో అంట్లు తోమే పని మనుషుల్లాగా, వాచ్మన్లలాగా, తోటమాలుల్లాగా, పిల్లల కేర్ టేకర్లాగా, కూరలు సరుకులు తెచ్చే జీతం లేని పనివాళ్లుగా మనం చూస్తున్న మన తల్లిదండ్రులు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే మన పిల్లల పరువే పోతుందని మళ్ళీ మన పరువు గురించే ఆలోచిస్తారు. బయట ఎవరైనా కనపడి మీ పిల్లలు బాగా చూసుకుంటున్నారా అని అడిగితే, మా పిల్లలకేం బంగారంలా చూసుకుంటున్నారు అని తమ కన్నీళ్లను కూడా ఆనంద బాష్పాలుగా మార్చి చెప్పుకునే వెర్రిబాగుల వాళ్ళు. గాలి మార్పిడి కోసం వచ్చామని చెప్తారు తప్ప నా కొడుకు ఇంట్లోంచి గెంటేశాడని మాత్రం చెప్పరు. వాళ్ళకి వినపడదు, మనకి చెప్పే ఓపిక ఉండదు, వాళ్ళకి కనపడదు, చేయి పట్టుకుని నడిపించే ఓర్పు మనకుండదు. అమ్మాయిల్ని బతిమిలాడతాం, బుజ్జగిస్తాం, అమ్మల్ని విదిలిస్తాం, విసుక్కుంటాం. ఫ్రెండ్స్కి మందు పార్టీ కోసం 1000 ఖర్చు పెడతాం, నాన్నకి అన్నం కూడా పెట్టలేం. పెళ్ళానికి పట్టు చీర కొంటాం, అమ్మకి దగ్గుమందు కొనడానికి 60 కారణాలు చెప్తాం. మన పిల్లలకి పెజ్జాలు కొంటాం, మన తల్లిదండ్రులకి బజ్జీలు కూడా కొనలేం. ఎంతసేపు మన పెళ్ళాం, మన పిల్లలు, మన ఫ్యామిలీ, మన ఇల్లు, అన్ని నిర్ణయాలు మనమే తీసుకుంటాం. మధ్యలో మన తల్లిదండ్రులు ఏమైనా చెప్పబోతే, ఏహే నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో అంటాం. వాళ్ళు కూడా ఇవన్నీ దాటొచ్చారు, ఈ పరిస్థితులన్నీ చూశారు అన్న విషయాన్ని మర్చిపోతాం. ఎంతసేపు మనం మనం మనం. వాళ్ళు మన దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? రోజుకొక 5 నిమిషాలు. అమ్మా అన్నం తిన్నావా, నాన్న మందులు వేసుకున్నావా, ఇంతే. 4 రోజులకి ఒక్కరోజు వాళ్ళతో కలిసి భోజనం చేయండి. నెలకి ఒక్క పూట ఏదైనా గుడికి తీసుకెళ్ళండి. మనకున్న పండగలే 4-5. పట్టు చీర కాకపోతే పాయే, కనీసం నూలు చీరన్నా కొనండి అమ్మకి. అంతకన్నా ఇంకేం కోరుకుంటుంది? మనం సిగరెట్లకు పెట్టే డబ్బుల్లోంచి కొంచెం పక్కన పెట్టి వారానికి ఒక్క 2 అరటిపళ్ళు తీసుకువెళ్ళి అమ్మకివ్వండి. అందులోంచి మళ్ళీ ఒకటి అమ్మ నీకే ఇస్తుంది. అది అమ్మంటే. పెద్ద కొడుకు తంతే రెండో కొడుకు దగ్గరికి, అక్కడ తంతే కూతురు దగ్గరికి. ఒక్కొక్క చోటకి ఫుట్బాల్లా మారుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఇంకొంతమంది ప్రబుద్ధులు వాటాలు కూడా వేసుకుంటారండోయ్. అమ్మ నీకు, నాన్న నాకు. అమ్మ అక్కడ పని మనిషిగా పనిచేయాలి, నాన్న ఇక్కడ ఏ వాచ్మెన్గానే ఉండాలి. ఎంతసేపు మన సరదాలు. వాళ్ళు మన ఇంట్లో ఉంటే మన సరదాలకు అడ్డం, మన ట్రిప్పులకు అడ్డం. మనం చచ్చేదాకా వాళ్ళు ఉండరు. వాళ్ళు పోయాక తద్దినాల్లో పిండాలు పెట్టి ప్రేమ చూపించే బదులు ఆ పిండంలో పెట్టే అన్నం బతికుండగా వాళ్ళకి పెట్టండి. అమ్మా నాన్నల్ని గాలికి వదిలి మనం తిరిగే పుణ్యక్షేత్రాలు కూడా మనకు పుణ్యమేవో. అమ్మా నాన్నల్ని మించిన ఆస్తి, దయం ఎక్కడా ఉండవు. గుండె మీద చెయ్యేసుకుని ఆలోచించండి. నిజంగా మీ అమ్మా నాన్నలతో ఎంతసేపు కూర్చుంటున్నారు? తిరుపతికి వెళ్ళి నిలువు దోపిడీ ఇచ్చే కన్నా అమ్మని నాన్నని ఏడిపించకపోతే వచ్చే పుణ్యం ఎక్కువ. ఇలాంటివి దేవుడు కూడా హర్షించడు. అందరూ ఇలా ఉన్నారని చెప్పను, కానీ ఎక్కువ శాతం ఇలాగే ఉన్నారు. ఎప్పుడో వయసులో ఉండగా అత్తగారు తిట్టిందని, మావగారు విసుక్కున్నాడని ముసలోళ్ళు అయ్యాక వాళ్ళని సాధించేవాళ్ళు, వృద్ధాశ్రమాల్లో చేర్పించేవాళ్ళు కోకొల్లలు. భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. అలాంటప్పుడు ముసలి వాళ్ళ దగ్గర ఒక మనిషిని పెట్టి పోషించే అవకాశం వాళ్ళకు ఉండకపోవచ్చు. ఇలాంటి వాళ్ళు వృద్ధాశ్రమాల్లో చేర్పించారంటే పరిస్థితుల ప్రభావం అనుకోవచ్చు. కానీ అన్ని రకాల సుఖాలు అనుభవిస్తూ, అన్ని రకాల ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేస్తూ కూడా కొంతమంది తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో చేర్పించడం దౌర్భాగ్యం. మన యవ్వనం ఎప్పుడూ ఇలాగే ఉండదు. మనం కూడా ముసలాళ్ళం అవుతాం. ప్రేమాభిమానాల మధ్యలో, ఉమ్మడి కుటుంబాల్లో అందరూ బంధువుల మధ్యలో పెరిగిన మనమే మన తల్లిదండ్రులను ఇలా చూస్తే, ఇప్పటి కంప్యూటర్ యుగంలో
ఏమాత్రం అటాచ్మెంట్స్ లేకుండా పెరిగిన మన పిల్లలు మనల్ని ఎలా చూస్తారు? ఒకప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, అత్త, మామ అందరూ ఉండేవాళ్ళు. ఒకరి కష్ట సుఖాల్లో ఒకళ్ళు పాలు పంచుకునేవాళ్ళు. రాత్రి అవగానే పిల్లలందరినీ కూర్చోబెట్టి ముద్దలు పెడుతూ నీతి కథలు చెప్పే బామ్మలు, తాతలు ఇప్పుడు ఎవ్వరూ లేరు. పిల్లలు ఏడిస్తే లేదా గొడవ చేస్తే ఒక మొబైల్ ఫోనో ఒక ఐప్యాడ్ వాళ్ళ ముఖాన పడేయటం, వాళ్ళందులో ఏం చూస్తున్నారో కూడా తెలియకుండా మన సీరియల్స్ మనం చూసుకోవడం. దయచేసి మారండి. ఇది విన్న ఏ ఒక్కరు మారినా కూడా ఆనందమే. రిటైర్ అయిన తల్లిదండ్రుల గురించి నేనెవరో చెప్తే విన్నా. రిటైర్ అయిన తల్లిదండ్రులందరూ ఐఏఎస్లుట. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కాదు, ఇండియన్ ఆయా సర్వీస్. పిల్లల ఇళ్లల్లో పనిచేసే పని మనుషులు. ఒక్క క్షణం ఇది నిజమే కదా అనిపించింది. ఈ ఐఏఎస్ల్లో ఒరిజినల్ ఐఏఎస్లు కూడా ఉన్నారండోయ్. తల్లిదండ్రులనే చీప్గా చూసే మనకి రోడ్డు మీద పూలు అమ్ముకునే ముసలిదో, పళ్ళు అమ్ముకునే ముసలోడో పురుగుల్లా కనపడడంలో తప్పే ఉంది. స్టార్ హోటల్స్కి వెళ్ళి బిల్లుతో పాటు మనం ఇచ్చే టిప్పుతో ఇలాంటి ముసలి వాళ్ళు 2-3 రోజులు బతికేస్తారు. సూపర్ మార్కెట్కో షాపింగ్ మాల్కో వెళ్ళి వాళ్ళు వేసే అన్ని రకాల ట్యాక్సుల్ని నవరంధ్రాలు మూసుకొని కడతాం. కవర్కి బిల్లు వేసినా, పార్కింగ్ పేరుతో చిల్లు వేసినా నోరు మూసుకొని కడతాం. బయటకొచ్చి తోటకూర అమ్ముకునే తాత దగ్గర, అరటిపళ్ళు అమ్ముకునే అవ్వ దగ్గర బేరాలాడతాం. ఇంకో కట్ట ఎక్స్ట్రా ఇమ్మంటాం, ఇంకో పండు బెచ్చమయ్యమంటాం. మనకంటే ముష్టోళ్ళు ఎవరు? 70 ఏళ్ల పాటు బతికి ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేక, చేయి చాచి అడుక్కోలేక, ఆకలిని చంపుకోలేక, సహకరించని తమ సొంత కాళ్ల మీద నిలబడాలని ప్రయత్నించే వాళ్ళని కొంచెం గౌరవిద్దాం. అంతకు మించిన ఇన్స్పిరేషన్ ఏ చిరంజీవి ఇవ్వగలడు, ఏ టెండూల్కర్ ఇవ్వగలడు? ఇంకా ముష్టి వాళ్ళనైతే మన దృష్టిలో మనుషులే కాదు, వాళ్ళు కూడా మనలాగే కొడుకుల చేత, కూతుళ్ళ చేత గెంటి వేయబడ్డ తల్లిదండ్రులు. ఇది గ్రహించండి. వాళ్ళ వయసుని గౌరవించండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని గౌరవించండి. ముందు వాళ్ళని మనుషులుగా గుర్తించండి. అప్పుడే ఏ దేవుడైనా మనల్ని కరుణిస్తాడు. అందరికీ నమస్కారం. మీ ఆల్రౌండర్ కిరణ్. థ్యాంక్ యూ.